కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆర్కిటోరియం ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకమైన ఆత్మ పరిణామాలు తెలియజేస్తున్నాను. అలాగే పర్యూ ఛానల్ వారికి ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొనడానికి ఇచ్చేసిన ఆత్మమిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఆర్కిటోరియన్స్ తో కలిపి ధ్యానం చేయాలనుకుంటున్నాము. ముందుగా మనం కొంచెం ఆర్కిటోరియన్స్ అంటే ఎవరు చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. భూమి అనేది ఒక ప్లానెట్, ఒక గ్రహం మనకు తెలుసు. అలాగే ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, అలాగా ఎన్నో నక్షత్ర లోకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ప్లైడియన్స్, సిరియన్స్, ఆర్కిటోరియన్స్, ఎల్డబ్రస్, అలాగా ఎన్నో నక్షత్ర లోకాలు మనకి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేయడానికి, మన భూలోక వాసులకి హెల్ప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నటువంటి నక్షత్ర లోకాలు అన్నమాట. వాళ్ళు మనకి ఎందుకు చేయాలనుకుంటున్నారు? డైమెన్షన్ నుంచి థర్డ్ డైమెన్షన్ లోకి పడిపోవడం అనేది ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినప్పటి నుంచి ఈ థర్డ్ డైమెన్షన్ లో ఈ భూవాసులంతా కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారిని ఈ మనందరినీ కూడా ఉన్నతంగా ఎదిగేలాగా, భూమి మీద ఎనర్జీస్ మార్చేలాగా వాళ్ళు వారి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నక్షత్ర వాసులు మనకి దగ్గరగా వస్తూనే ఉన్నారు. కానీ కొన్ని చీకటి శక్తుల యొక్క ప్రభావం వల్ల వాళ్ళని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. వాళ్ళు ఎంత దగ్గరగా వచ్చినా మనం వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నాం. కాకపోతే ఇప్పుడు ఇంకా భూమి మీద మనకి అన్ని రకాలుగాను ఎనర్జీస్ మారటం వల్ల వాళ్ళు ఇంకా మనతో క్లోజ్ అవ్వడం. అందులో ఆర్కిటోరియన్స్ అనేవాళ్ళు ఈ యొక్క నక్షత్ర లోకవాసులు, వాళ్ళ దగ్గర హైయెస్ట్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. ఈ విశ్వంలోనే అత్యున్నతమైనటువంటి హీలింగ్ టెక్నిక్స్. అంటే మనకి తెలిసింది మనం ఏదో ఇంగ్లీష్ మెడిసిన్సే మనకి తెలిసినంత మటుకు హయ్యర్ టెక్నాలజీ అని అనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్స్, ఎటువంటివి ఇవి లేకుండానే వాళ్ళు హీలింగ్ టెక్నిక్స్ తోటి హీల్ చేయగలిగేటువంటి ఒక క్యాపబిలిటీ వాళ్ళకి ఉందన్నమాట. వాళ్ళకి ఆ యొక్క సామర్థ్యత అనేది ఉంది. వాళ్ళు దానికి ఫేమస్ అన్నమాట ఈ విశ్వంలోనే, వాళ్ళ తర్వాత ఎవరైనా. సో వాళ్ళు ఎప్పటి నుంచో మనకి సిద్ధంగా ఉన్నారు హీలింగ్ ఇవ్వడానికి. మనం ఎప్పుడైతే వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళని ఆహ్వానించుకొని వాళ్ళకి మనం పూర్తిగా సరెండర్ అయి ఉంటామో అప్పుడు మనకి వాళ్ళు హీలింగ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఎంతో మంది మాస్టర్స్ దీని గురించి పిఎంసీలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నో జరుగుతున్నాయి, మెడిటేషన్స్ కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో హీలింగ్స్ కూడా జరిగినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఆర్కిటోరియన్స్ తో కనెక్ట్ అయ్యి మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేసుకోవడానికి మనం వాళ్ళకి పూర్తిగా సరెండర్ చేసుకుంటాం. ఓకే అండి, ముందుగా మనం ఏం చేస్తామంటే మన యొక్క ఎనర్జీస్ ని మనం సెట్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ఎనర్జీని తీసుకోవాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ అయితే ఏంటి, ఇప్పుడు ఆర్కిటోరియన్స్ తోటి మనం కనెక్ట్ అవడానికైనా మన యొక్క అన్ని శరీరాలని, మన ఆహారాన్ని మనం శుద్ధి చేసుకొని చక్కగా చేసుకోవడం వల్ల ఎక్కువ ఎనర్జీస్ ని తీసుకుంటాం. సో మనం బుద్ధి కోలం చేసుకుని ఆర్కిటోరియన్స్ ధ్యానంలోకి వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ముందుగా బుద్ధి కోలం చేసుకుందాం. కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతిపుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తున్నాయి.
సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న ఎమరాల్డ్ రే మనందరి మీదుగా ప్రవహిస్తోంది. మనందరి ద్వారా భూమంతా వ్యాపిస్తోంది ఎమరాల్డ్ రే. ఎమరాల్డ్ రే చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, తీవ్రతని తొలగిస్తుంది. బుద్ధి కోలం ధ్యానం చేసుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. నేను ఆత్మని, నా మీదుగా బుద్ధి కోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఇలాగే జరిగిపోయింది. ఆకాశంలో 9 మైళ్ళ దూరంలో ఐదు కొల్ల గల తెల్లని నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తున్నాను. అద్భుతమైన ప్రకాశవంతమైన నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. తెల్లని కాంతి స్తంభం 5 కొల్ల గల నక్షత్రం ద్వారా ప్రవహిస్తూ, మీ మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతూ తెల్లని కాంతి స్తంభంలో మీరున్నారు. ఐదు కొలగల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వోర్టెక్స్ సవ్య దిశలో తిరుగుతూ మీ చుట్టూ తిరుగుతోంది.
ఈ కాంతి వోర్టెక్స్ మీ యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తోంది. మీలో కాంతి మాత్రమే ఉండేలా చేస్తోంది. సవ్య దిశలో తిరుగుతున్న తెల్లని కాంతి వోర్టెక్స్ మీ యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తూ మీలో కాంతి మాత్రమే ఉండేలా చేస్తోంది. ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం 5 కొలనుల గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన రీతిలో అనుసంధానింపబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన అయాం ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఇన్వైట్ చేసుకుంటున్నాం. సదానంద యోగి మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, సో అందరూ మ్యూట్ చేసుకోండి. మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, జీసస్ క్రైస్ట్ కి కనెక్ట్ అవుతున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించుకుందాం. వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామి, వినాయకుడిని, రాముడు, కృష్ణుడు, కుమారస్వామి, షిరిడి సాయినాథుడిని, ఆంజనేయ స్వామిని, దత్తాత్రేయుణ్ణి,
ఆహ్వానించుకుంటున్నాం. లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని, గంగా గోదావరి మాతల్ని, వారాహి, ప్రత్యంగిరాదేవి, సాంకరి అమ్మవారు, గుల్జా భవాని, కాళీమాతని ఆహ్వానించుకుంటున్నాం. సప్త ఋషులను, పంచభూతాలను, హిమాలయ యోగులను, పరమ గురుమండలిని, నక్షత్రలోక వాసుల్ని, ఏంజల్స్ని, అసెండెడ్ మాస్టర్స్ని ఆహ్వానించుకుంటున్నాం. ఆర్కటోరియన్ హీలింగ్ టీంని ఆహ్వానించుకుంటున్నాం. వారందరూ మన యొక్క పిలుపు గురించి సిద్ధంగా ఉన్నారు. ఆర్కటోరియన్ హీలింగ్ టీం మీ చుట్టూ కూర్చుని ఉన్నారు. మిమ్మల్ని రౌండ్ చేస్తూ మీ చుట్టూ సుఖాసనంలో కూర్చుని ఉన్నారు. వారు వారి యొక్క ప్రాసెస్ ని మొదలు పెట్టడానికి మన యొక్క యాక్సెప్టెన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. పూర్తిగా వారికి మీ యొక్క హార్టీ వెల్కమ్ చెప్పుకొని మీ యొక్క సరెండర్నెస్ ని పూర్తిగా తెలియజేయండి. పూర్తిగా మీ యొక్క అంగీకార భావాన్ని తెలియజేయండి. నా శరీరాన్ని, నా బుద్ధిని, నా మనస్సుని, నా ఆత్మని పూర్తిగా సరెండర్ చేస్తున్నాను. హృదయపూర్వకంగా ప్రాసెస్ కి సిద్ధంగా ఉన్నాను. సిల్వర్ కలర్ కాంతితో మెరిసిపోతున్న దేహంతో ఉన్నటువంటి ఆర్కటోరియన్స్ మీ చుట్టూ కూర్చుని ఉన్నారు. పూర్తిగా సరెండర్ అయిపోండి. మాస్టర్స్, ఫ్రెండ్స్, ప్రాసెస్ కి మీ అంగీకార భావాన్ని పూర్తి నమ్మకంతో ఉండండి. జరిగే ప్రాసెస్ మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచి వారు ఏ విధంగా అయితే హీలింగ్ చేయాలనుకున్నారో వారికి పూర్తిగా తెలియజేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే హీలింగ్ జరగాలని కోరుకుంటున్నారో అది కూడా తెలియజేసుకోండి ఫ్రెండ్స్. వారికి తెలుసు మనల్ని ఏ విధంగా సెట్ చేయాలి. At 38, I was a size 6. At 44, I'm a size 14. Same diet, same lifestyle, same look. సంకల్పాలను తెలియజేసుకోండి. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మన యొక్క అనారోగ్యాలకి కారణాలైనటువంటి
ఎన్నో ఎన్నో నమ్మకాలు, సరికాని నమ్మకాలని పూర్తిగా తొలగించి వేస్తున్నారు. జన్మ జన్మలుగా మనం క్యారీ చేస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క సరికాని నమ్మకాలని మూలాలతో సహితంగా తొలగించి వేస్తున్నారు. ఆ ఎనర్జీస్ అన్ని నల్లటి కాంతి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎలాంటి మార్పులు జరుగుతున్నా పూర్తి నమ్మకంతో కదలకుండా ఉండండి, పూర్తి ధ్యానంలో ఉండండి. హయ్యర్ ఎనర్జీస్ తో వారి యొక్క హీలింగ్ చేయడం జరుగుతుంది. ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నాలో తక్కువ స్థాయి శక్తి తరంగాలను దయచేసి సంపూర్ణంగా తొలగించండి. వారి యొక్క హయ్యర్ ఫ్రీక్వెన్సీని మనలో చేరకుండా అడ్డుపడుతున్న ఆ యొక్క శక్తి తరంగాలను పూర్తిగా తొలగించి వేస్తున్నారు. మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచబడుతుంది. ఉన్నత చైతన్యంలోనికి తీసుకెళ్లబడుతున్నాం మనం కూడా. చక్కటి ప్రాసెస్ జరగడానికి అవసరమైన చైతన్య స్థితి మనలో ఏర్పడుతోంది. ఎంత అద్భుతంగా ప్రాసెస్ జరగాలంటే అంత ఎక్కువ నమ్మకాన్ని మనం ఉంచాలి. ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నాలో ఉన్న కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి.
ఏ శక్తులైతే మన యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని తెలుసుకోనీకుండా అడ్డుపడుతున్నాయో ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించుకుంటున్నాం. మన యొక్క అన్ని శరీరాల నుండి కూడా పూర్తిగా తొలగించబడుతున్నాయి. ఆర్కటోరియన్స్ యొక్క సంకల్ప మాత్రం చేస్తే మనకి శుద్ధి చేయబడుతున్నాం, హీల్ చేయబడుతున్నాం. మీ యొక్క అన్ని శరీరాల నుండి ఏదో కోల్పోతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావంతో మన యొక్క శరీరాలు కుచించుకుపోయినటువంటి మన యొక్క శరీరాలు జాగృతం అవుతున్నాయి, శక్తివంతం అవుతున్నాయి. అద్భుతమైన చైతన్యాన్ని నింపుకుంటున్నాయి. ఇంకా ఇలా తెలియజేసుకోండి, అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న సూక్ష్మ శక్తుల యొక్క తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మనస్ఫూర్తిగా ఈ సంకల్పాన్ని తెలియజేసుకోండి ఫ్రెండ్స్. మనం ఉన్నత చైతన్యాలకి వెళ్ళకుండా అడ్డుపడుతున్న ఆ యొక్క తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావం మన నుండి పూర్తిగా తొలగించి వేస్తున్నారు. మనం మన యొక్క అనారోగ్యాలకి మన యొక్క గత జన్మల యొక్క కర్మలే కారణం అనుకుంటాం, కానీ అవి ఒక 20% మాత్రమే ఉంటుంది. మిగిలిందంతా కూడా మనం ఈ యొక్క జన్మలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వేసుకున్నటువంటి ఎన్నో ఎన్నో భావాలు, ఎన్నో ఎమోషన్స్ మన యొక్క శరీరంలో బ్లాక్స్ కింద ఏర్పడి అనారోగ్యాల కింద మారటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేసుకోండి. నా యొక్క మెదడు కణాల్లో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకు భావాలను, వాటి తాలూకా ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మన యొక్క భయాల ద్వారా ఎన్నో ఎన్నో బ్లాక్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి మనలో. ఆ మెదడు కణాల్లో పాతుకుపోయినటువంటి వాటన్నిటిని తొలగించడానికి వారు
వారి యొక్క ప్రక్రియని సాగిస్తున్నారు. ఆర్కటోరియన్స్ లో వారి యొక్క కెపాసిటీ ఎంతటిదంటే మన శరీరంలో ఏ భాగమైనా సరే రీప్లేస్ చేయగలిగినటువంటి అత్యంత టెక్నాలజీ, హైయర్ టెక్నాలజీ అనేది వారి దగ్గర ఉంది. సో మనం అడిగినటువంటి ఈ చిన్న ప్రక్రియ వారికి చాలా చాలా సూక్ష్మమైంది. వారి అతి తేలికగా చేసేటటువంటి ప్రక్రియలు. మన యొక్క పూర్తి నమ్మకము, మన యొక్క సరెండర్నెస్ మాత్రమే వారికి ఇంపార్టెంట్. మీ యొక్క మెదడు ప్రాంతంలో జరుగుతున్న శుద్ధిని ఫీల్ అవ్వండి. ఎన్నో భయాలతో అక్కడ ఏర్పడిన బ్లాక్స్ అన్ని తొలగించి వేస్తున్నారు. వాటి తాలూకు గుర్తులను కూడా పూర్తిగా తీసివేస్తున్నారు మన యొక్క మెదడు కణాలలో. చాలా డీప్ హీలింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మెదడు కణాల్లో కొత్త శక్తిని నింపుతున్నారు వారి యొక్క చైతన్యంతో. వారి యొక్క మీ మెదడు కణాలు నూతన శక్తితో, నూతన చైతన్యంతో ఉత్తేజితం అవుతున్నాయి. ఈ సంకల్పాన్ని తెలియజేయండి. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. ఎంతగానో కుచించుకుపోయినటువంటి మన యొక్క శక్తి క్షేత్రాలైనటువంటి షట్చక్రాలని శక్తితో నింపమని కోరుకుంటున్నాం. మన యొక్క డే లైఫ్ లో ఎన్నో రకాల ఎమోషన్స్ క్యారీ చేయడం, ఎన్నో రకాల పనుల ద్వారా కుచించుకుపోయినటువంటి మన యొక్క శక్తి క్షేత్రాలు
చిన్నవిగా ఉన్నటువంటి మన యొక్క శక్తి క్షేత్రాలు పూర్తి శక్తివంతం అవుతున్నాయి. ఒక్కొక్క చక్రాన్ని శక్తివంతం చేసుకుంటూ వస్తున్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ యొక్క 6 చక్రాలు సమస్థితిలోకి వచ్చి అలైన్ చేయబడుతున్నాయి. తద్వారా మన యొక్క కొండలిని జాగృతమైనటువంటి ఆ కొండలని మన యొక్క తల భాగంలో ఉన్న సహస్రార యొక్క స్థితిని, ఆ సహస్రార చక్రాన్ని సంపూర్ణంగా ఓపెన్ చేస్తున్నారు. అన్ని రేకులు 1000 రేకులని ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. వారు మనల్ని ఉన్నతమైన చైతన్యంలోనికి తీసుకువెళ్తున్నారు. ఆ సహస్రార స్థితి, అద్భుతమైనటువంటి కొండలిని శక్తి, జాగృతమైనటువంటి ఆ శక్తిని సహస్రారాల్లో భద్రపరుస్తున్నారు. అద్భుతమైనటువంటి స్థితిని పొందడానికి వారు సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. అద్భుతమైన కాంతితో మెరిసిపోతున్నాయి మీ శక్తి క్షేత్రాలన్నీ కూడా. మీ యొక్క 12 శక్తి క్షేత్రాలని కూడా సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించడానికి వారి యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. షట్చక్రాలతో పాటు ఇంకా ఉన్నతమైనటువంటి చక్రాస్ను కూడా సమస్థితిలోనికి తీసుకుని వచ్చి ఒకే స్థాయిలో పనిచేసేలాగా వాటిని మార్పు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని మనం సాధించలేనటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని వారు ఒక క్షణకాలంలోనే మనకి సెట్ చేస్తున్నారు. పూర్తిగా సరెండర్ అయిపోండి ఫ్రెండ్స్. బంగారు రంగు కాంతితో మీ దేహం ప్రకాశిస్తుంది. మీ యొక్క శక్తి క్షేత్రాల యొక్క కాంతి బహిర్గతమవుతూ మీ యొక్క దేహము బంగారు రంగులోనికి మారిపోయింది.
ఇంకా ఇలా సంకల్పాన్ని తెలియజేయండి. భగవంతుని పట్ల షరతులు లేని ప్రేమని కలిగి ఉండేలాగా నా హృదయం కలిగి ఉండేలా చేయమని కోరుకుందాం. ఆ భగవంతుని పట్ల షరతులు లేని ప్రేమతో మన హృదయం నిండిపోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఆ దైవం పట్ల ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమని మన యొక్క హృదయంలో నింపమని కోరుకుంటున్నాం. ఇంకా ఈ సంకల్పాన్ని తెలియజేసుకోండి. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనము ఉన్నతమైనటువంటి సంకల్పాల్లో ఉండాలి. ఉన్నతమైన ప్రణాళికలో మన యొక్క జీవితాలు ఉండాలి. అలాంటి ప్రణాళికని, అలాంటి జీవితాన్ని మనకివ్వమని కోరుకుందాం. అలాగే ఇంకా ఈ సంకల్పాన్ని కూడా తెలియజేయండి. నేను సర్వశక్తివంతమైన, సర్వజ్ఞత కలిగినటువంటి ఆత్మస్థితిలో నిరంతరం ఉండగలగాలి. కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పొందినటువంటి, మనకు జరిగిన హీలింగ్ మనలో స్థితమైపోవాలి అన్నప్పుడు మన యొక్క చైతన్యం కూడా అంత అద్భుతంగా ఉండాలి. నా మనోవాకాయ కర్మలన్నీ దివ్య ప్రణాళికను నెరవేర్చడానికి అనుగుణంగా మలచబడాలి. ఈ రోజంతా నా ఆలోచనలను, నా మాటలను, నా ఎమోషన్స్ మరియు చేతలను పూర్తి ఎరుకతో గమనించుకుంటాను. ఈ రోజంతా నేను పూర్తి వర్తమాన స్థితిలో ఉండాలని నిర్ణయించుకున్నాను.
నేను నా దివ్య అమర దేహం పట్ల శక్తిని, ప్రేమానందాలని కలిగి ఉన్నాను. ఆ శక్తిని, ప్రేమానందాన్ని పూర్తిగా అనుభవిస్తాను. యద్భావం తద్భవతి. మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మ ఏ విధంగా, ఎంత అద్భుతంగా ఉండాలని మనం భావిస్తామో అంత అద్భుతంగా ఉండటం జరుగుతుంది. అంటే యద్భావం తద్భవతి. మనలో ఉన్న ఆ భావనా శక్తి ఎంత అద్భుతంగా ఉంటే మన యొక్క జీవితాలు అంత అద్భుతంగా మనం రూపొందించుకోగలుగుతాం. ఆర్కటోరియన్స్ కూడా మనతో పాటు ధ్యాన స్థితిలో ఉన్నారు. సృష్టికర్తకి ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఆర్కటోరియన్స్ ని కోరుకుందాం. ఎల్లవేళలా మనతో కనెక్ట్ అయి ఉండవలసిందిగా కోరుకుందాం. వారి యొక్క ప్రెజెన్స్ ని గుర్తించగలిగే స్థితిని, జ్ఞానాన్ని మనకి ప్రసాదించమని కోరుకుందాం. వారికి మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, మీ యొక్క హార్ట్ఫుల్ గా వారికి మీ యొక్క కృతజ్ఞతల్ని తెలియజేయండి. ఆర్కటోరియన్ హీలింగ్ టీమ్ కి మన యొక్క కోటి కోటి కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాసెస్ కి సహకరించిన మాస్టర్స్ అందరికీ మన యొక్క ధన్యవాదాలని తెలియజేసుకుందాం. వైవామస్ ని, ఆర్కేంజల్ మైకేల్ ని పిలుస్తున్నాము. మీ దేహం చుట్టూ ఒక గోల్డెన్ డోమ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయవలసిందిగా, బంగారు రంగు కాంతి రక్షణ కవచాన్ని ఏర్పరచవలసిందిగా కోరుకుందాం. ఈ రక్షణ కవచం పగలు రాత్రి ఉండాలని కోరుకుందాం. నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 4
3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సుమా గారికి, లక్ష్మీ పార్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.